ఇయాల కూడా రాతపూతల కార్యం ముంగటేసుకున్నట్టున్నది కదా. మంగ్లీ ఏం చేస్తున్నావు? నా తలరాత రాసుకుంటున్నా. నా తలరాత అసలుకే నా పానం అంతా కుసకుస ఉందంటే నువ్వు ఒకటి మధ్యమా. అబ్బా ఏమైందో చెప్పు ఒకసారి. దగ్గు పరిచయమైంది సావిత్రి. పని చేద్దామంటే నా దిమాక్ అస్సలు పని చేస్తలేదు తెలుసా. అట్లనా పిల్ల? అయితే ముక్కులింత నాశమో లేకుంటే జరంత జిందా తినేసి మా తాగితే అయిపోయేది కదా. ఓ అమ్మా నిన్ను ట్రీట్మెంట్ అడగలే, నెల రోజులు లివ్ అడుగుతున్నా. ఇగో లివ్ లెటర్. నెల రోజులా? దగ్గు పడసానికి గిన్నిగానం రోజుల లివ్ ఎందుకు? 2 రోజులు జారయా? అయితే నాకు క్యాన్సర్ వచ్చింది. ఇదిగో డాక్టర్ సర్టిఫికేట్. అదేమన్నా ముక్కులొచ్చే తుమ్మ నోట్లొచ్చే ఉమ్మ? ఇప్పటికిప్పుడే క్యాన్సర్ ఎట్లా వస్తుంది? నమ్మవా? ఇగో నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. 4 నెలలు బెడ్ రెస్ట్ కావాలి. ఇగో డాక్టర్ సర్టిఫికేట్. ఇస్తావా ఇవ్వవా చెప్పు లివ్వు. అవును గాని నీకు బ్రెయినే లేదు, బ్రెయిన్ ట్యూమర్ ఎట్లా వచ్చింది అబ్బా? ఈనేటోడు ఉంటే ఈమానాన్ని ఈగలెత్తుకుపోయినాయి అని చెప్తావు నువ్వు. నీకు లివ్వు లేదు పాడలేదు పో. అడిగేటోళ్ళకి చెప్పేటోళ్ళు లోకు అన్నట్టు ఇగో కలరా డెంగ్యూ మలేరియా అన్ని వచ్చినట్టు డాక్టర్ సర్టిఫికేట్. ఇస్తావా ఇవ్వవా? వచ్చిన రోగాలా లేకుంటే అంగట్లో కొనుకొచ్చుకున్న రోగాలా అవన్నీ? ఓ నెల రోజులు సెలవీయనికి ఏ సర్టిఫికేట్ అయినా ఇస్తా నేను. కొనుకొచ్చింది అయితే నీకెందుకు, ఏదైతే నీకెందుకు. సర్టిఫికేట్ దకాలిచ్చుకే దకాలి కొంతకే చూపిస్తున్నానా లేదా అంతే. వెనకట ఎవడో ఎలకలున్నాయని ఇల్లుకు నిప్పు పెట్టుకున్నట్టే ఉన్నది కదా నీ వ్యవహారం కూడా. ఇగో తీసుకుంటే తీసుకోగాని 2 రోజులు తీసుకో, నేనైతే నెల రోజులు ఇయ్యా. ఇగో నాకు సెలవు ఇయ్యమని సంగప్ సార్ బుచ్చన్ సార్ ఇద్దరు కలిసి సంతకాలు పెట్టిన రికమెండేషన్ లెటర్ ఇది. అదే అబ్బచ్చా గా రికమెండేషన్లు పై రోజులేం పనిచేయ నా తాన. ఓయ్ ఏంది సావిత్రి, ఏంది ఏంది అడుగుతుంటే మీదికి పోతున్నావు. సర్కార్ కొలువులు చేసేటోళ్ళకే ఇస్తుర్రు, నాకెందుకు ఇయ్యవు? సర్కార్ కొలువులు చేసేటోళ్ళకి ఇస్తుండ్రా? ఏడా ఎవరిచ్చిండ్రు ఎవరు తీసుకున్నారు? దా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పెద్ద ఆఫీసర్లు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, దగ్గు పరిచయం వస్తుంది, నెత్తి వస్తుంది అని నెల్లు లివ్వు తీసుకుంటే లేవని నోరు నేను అడిగితే నోరు లేస్తుంది. ఏంది ఎందుకు? ఎట్లా నెత్తి నొప్పికి దగ్గు పడచానికి నెలల కొద్ది లివ్వులు పెడుతుండ్రా? దగ్గు పరిచయం పట్టిందని ట్రాన్స్ఫర్లు కూడా చేయించుకున్నారు. ఎమ్మెల్యేల రికమెండేషన్ కూడా ఉన్నది. నీకేమన్నా అభ్యంతరమా? అంటే సార్లు ఇంకా తెలంగాణ వచ్చిన సంబురాలలో ఎగిరి దుంకే వరకు నొప్పులు వస్తున్నాయి కావచ్చు. అయినా వాళ్ళంటే సర్కార్ నౌకర్దారులు, వాళ్ళ లెక్క నీకు కూడా కావాలంటే నడుస్తుందా? అంటే ప్రైవేట్ కొలువు చేసేటోళ్ళ బతికి ఇంతేనా? ఎప్పటికీ మారదా? మార్పు రాదా? పాపం ఆర్టీఏ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు మహేందర్ రెడ్డి సారు మీ వాళ్ళకు జర మంచిగా ట్రీట్మెంట్ ఇప్పియండ్రి. తలకాయ నొప్పులు దగ్గు పడచలసొంటి పెద్ద బీమార్లతోని గల్లు కొలువు ఎట్లా చేస్తారు? అలా పానం నిమ్మలం ఉంటేనే కదా డ్యూటీలు చేసేది.